నాకు ప్రాణహాని ఉంది అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత వారం రోజులుగా చెబుతున్న నేపథ్యంలో రోజుకో సంఘటన జరుగుతూనే ఉంది. మొన్న హెలిప్యాడ్ దారి తప్పడం, ఆ తరువాత ఆయన స్టేజ్ మీదకి అభిమానుల పేరుతో పైకొచ్చి దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఈరోజు చింతలపూడికి సంబంధించినటువంటి సభకు ఆయనకు బయలుదేరుతుంటే అక్కడ బాంబు కలకలం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ప్రాణాలకు ముప్పు ఉంది అనేది స్పష్టంగా తెలియజేస్తుంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారి శైలిలో విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో అసలు నిజంగానే చంద్రబాబు ప్రాణాలకి ముప్పు ఉందా అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రతి సభలో కూడా చంద్రబాబు గారు నా ప్రాణాలకి ముప్పు ఉంది అంటూ చెప్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే గతంలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ దారి తప్పడం, మొన్న ఆయన ఒక సభలో ఆయన మాట్లాడుతూ ఉండగా అభిమానుల పేరిట కొంతమంది ఆయన మేరకి దూకేటువంటి ప్రయత్నం చేశారు, అదొకటి. ఈరోజు చింతలపూడి సభలో బాంబు కలకలం, ఇవన్నిటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? నిజంగానే చంద్రబాబు గారికి రానున్న ఎన్నికల దృష్ట్యా ఆయన ప్రాణాలకు ముప్పు ఉందా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక తీర్మానం చేసే ఆంధ్రప్రదేశ్ పేరు మార్చేసి భయాంధ్రప్రదేశ్, నేరాంధ్రప్రదేశ్, గూండాంధ్రప్రదేశ్, ఈ విధంగా ఏదన్నా మాఫియా ఆంధ్రప్రదేశ్. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అశాంతి, అభద్రత, ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, సామాన్య జనజీవనం ఎలా ఇబ్బంది పడుతోంది. అసలు ఇప్పుడు ఈరోజు హైకోర్టు కామెంట్స్ కూడా మనం చూడాలి. ఇవాళ ఏదో కేసులో హైకోర్టు ఏమంటోంది, అసలు ప్రజాప్రతినిధులకే రక్షణ లేదా, మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారని వాళ్ళు కోర్టులకు రావడం ఏంటి, 41A ఇవ్వాల్సిన కేసులో అరెస్ట్ ఎలా చేస్తారు అని ఒక ఎమ్మెల్యే ఇవాళ కోర్టుకి ఏదో కేసులో నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వేసిన పిటిషన్ మీద తీవ్రమైన ఆగ్రహం ప్రకటించింది. ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో సామాన్యులకు రక్షణ ఎక్కడ? ఇప్పుడు ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకుల్ని జైళ్లలో వేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రినే 53 రోజులు జైల్లో వేశారు. ఆయనపైనే దాడులు జరిగాయి, వరుసపెట్టి దాడులు కదా చంద్రబాబు పైన. గత 5 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చంద్రబాబుపై ఎన్ని దాడులు జరిగాయి? అంతకుముందు అదే మరి ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, రాజశేఖర రెడ్డి టైంలో ఇలా జరిగినాయా? కిరణ్ రోసేల్ టైంలో ఇలా జరిగిందా? ఇప్పుడే ఎందుకు జరుగుతోంది అంటే నేరాంధ్రప్రదేశ్గా మారిందంటే ఇదే అన్నమాట. అప్పుడు నేరగాళ్ళు అధికారంలోకి వచ్చారు, దాంతో నేరగాళ్ళంతా రెచ్చిపోతున్నారు, స్వైర విహారం చేస్తున్నారు. ఎర్రగొండపాలెంలో మాజీ ఒక మంత్రి షట్టిపది తీసేసి రాళ్లదాళ్ళు ప్రోత్సహించాడు. ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెంలో చంద్రబాబు పైన ఆయన క్యాన్వాయ్ ఎటు వస్తుంది, ఆ రోడ్డు వస్తుంటే అటు వెళ్ళారు, ఈ రోడ్డుకు వస్తుందంటే ఇటు వచ్చారు. 100 మంది కార్యకర్తలు రాళ్లదాడి చేస్తే అక్కడ ఎస్పీజీ స్పెషల్ ఆఫీసర్ తలకాయ పగిలి కుట్లు పడ్డాయి. ఇప్పుడు నందిగామలో రాళ్లదాడి మనం చూసాం, స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు తల పగిలింది. ఎక్కడ ఇప్పుడు అంగళ్ళు చూసావు కదా, అంగళ్ళులో ఇక అది అంతకన్నా భయోత్పాత హింస మనం ఎక్కడ చూస్తాం, యుద్ధకాండ జరిగింది. అంగళ్ళులో మాజీ ముఖ్యమంత్రి ఏదో మైనింగ్ అక్రమాలు ప్రశ్నించడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెళ్తే వీళ్ళు దానికి ముందే ఏదో ఒక టెంట్ వేసుకుని ఆయనకి ఏదో వినతి పత్రం ఇవ్వడానికి కొంతమంది గుమిగూడినట్టుగా కూడి వాడు ఆయన పైన రాళ్లదాడి కురిపించారు. చివరికి మళ్ళీ చంద్రబాబు మీదే హత్యాయత్నం కేసు పెట్టారు, 307. ఆయన క్యాన్వాయ్లో వెహికల్ మీద ఉంటే ఆయన వీళ్ళని చంపుతాడా? మాజీ ముఖ్యమంత్రి పైనే హత్యాయత్నం కేసు పెట్టిన రాష్ట్రం ఎక్కడన్నా ఉందా? ఒక చంద్రబాబు భద్రత ఇవాళ ప్రశ్నార్థకంగా మారిందంటే నేను ఇవన్నీ చెప్తున్నా. ఆయన ఆల్రెడీ అలిపిరిలో నీకు నక్సలైట్ బాంబు బ్లాస్ట్లో వెంట్రుక వాసులో బయటపడ్డాడు. అప్పటి నుంచే కదా ఆయనకి ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇచ్చింది. బ్లాక్ క్యాట్స్ కేంద్రం చూస్తోంది ఆయన భద్రతని ఇన్నేళ్లుగా. ఆయన కాపాడుకుంటున్నారు. ఆ బలగాలను కూడా తగ్గించేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు భద్రతను తగ్గించుకుంటూ వచ్చాడు. క్లోజ్డ్ ప్రాక్సిమిటీ టీమ్స్ అని ఉంటాయి ఆయన చుట్టూతా, బ్లాక్ క్యాట్స్ అన్నమాట.
ఆయనకి ఇంటి దగ్గర, ఆయన పార్టీ ఆఫీస్కి వస్తే పార్టీ ఆఫీస్ దగ్గర, ఇక్కడ ఎన్టీఆర్ భవను, అక్కడ ఎన్టీఆర్ భవను, ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటుంది. అంటే నీకు తుపాకులు పెట్టుకుని ఉంటారన్నమాట ఎప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ గతంలో అటాక్ జరిగింది కదా. అలాంటిదే అందరినీ తీసేశాడు. ఒక అడిషనల్ ఎస్పీ ఉంటాడు, 2 డిఎస్పీలు ఉంటారు, 2 సిఎస్ఓలు ఉంటారు. ఇది ఒకప్పుడు ఆయన రక్షణ. ఇతను వచ్చినాక అందరినీ తగ్గించుకుంటూ వచ్చాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు భద్రత సరే, ఇక అది దేవుడు చూసుకుంటాడు, ప్రజలు చూసుకుంటారు. ఆయన చెప్తాడు నన్ను వెంకటేశ్వర స్వామి కాపాడాడు అని కూడా చెప్తాడు. ఇప్పుడు రేపైనా ఆయన కాపాడుకోవాల్సింది వెంకటేశ్వర స్వామి తప్ప లేదు, ప్రజలు కాపాడుకోవాలి. నీకు ప్రతిపక్షాల నాయకుల భద్రత ప్రశ్నార్థకమైంది. రెచ్చిపోతున్నారు ఆ మూకలన్నీ కూడా. కారణం ఏంటంటే వాళ్ళ చెల్లికే భద్రత లేదు కదా. షర్మిల భద్రత ప్రాణాలకు ముప్పు ఉందని ఇవాళ రాహుల్ గాంధీ ఆందోళన ప్రకటించాడు. ఎక్కడ రాహుల్ గాంధీ? ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ ఇక్కడ షర్మిల ప్రాణాలకు భద్రత కల్పించండి అని మరి ఆయన డిమాండ్ చేస్తున్నాడంటే, రఘువీరారెడ్డి మాజీ పిసిసి అధ్యక్షుడు డీజీపీకి లెటర్ రాశాడు. 1+1కి ఆమె సెక్యూరిటీ తగ్గించారు. అదేంటి అసలు? ఆమె మాజీ ముఖ్యమంత్రి కుమార్తె, ఇప్పటి ముఖ్యమంత్రికి చెల్లి. ఈ ముఖ్యమంత్రే చెప్పాడా చెల్లికి భద్రత 1+1కి తగ్గించమని? 4+4 కల్పించండి, స్పెషల్ ఎస్కార్ట్ వెహికల్ ఒకటి ఇవ్వండి అని రఘువీరారెడ్డి లెటర్ రాశాడు డీజీపీకి. ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. రెస్పాండ్ అవ్వాలి కదా, రిప్లై ఇవ్వాలి కదా, ఫోర్స్ పెంచామని చెప్పాలి కదా. ఏమీ లేదు. అంటే ఏంటి అసలు వాళ్ళకి సంబంధమే లేదన్నట్టుగా. ఏంటి అప్పుడు సునీత బాబాయ్ కూతురు, వివేకానంద రెడ్డి కూతురు సునీత పరిస్థితి ఏంటి? ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు కృష్ణ. వీళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ప్రాణాలకు తెగించి పోరాడుతోంది. సునీత మీ నాన్నకి పట్టిన గతే నీకు పట్టుద్దంటే ఏంటి ఆ ఇండికేషన్? అంటే వివేకానంద రెడ్డిని చంపినట్టు నిన్ను చంపుతామని ఆమెకు వస్తున్నాయని ఆమె అన్న రాష్ట్రంలో ఫిర్యాదు చేయకుండా తెలంగాణకు వచ్చి ఫిర్యాదు, రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఫిర్యాదు చేసింది. ఏమని? జగన్ అన్నట్టు ఆయన మమ్మల్ని చంపేటట్టున్నారు, రేవంత్ అన్న నువ్వన్నా కాపాడన్నా అని చెప్పి జగన్ చెల్లి సునీత సైబరాబాద్ డీసీపీకి కంప్లైంట్ చేసింది. అంటే ఎంత పిటి! అన్న పరిపాలనలో చెల్లెళ్ళకి ప్రాణాలకి ముప్పు అంటే నలుగురు నవ్వుతారు కదా కృష్ణ. రాజశేఖర రెడ్డి కొడుకు పాలనలో రాజశేఖర రెడ్డి కూతుళ్ళ ప్రాణాలకు రక్షణ లేదంటే రాజశేఖర రెడ్డి పైనుండి కాపాడుకోవాల్సిందే వీళ్ళని, ఎవరి వల్ల కాదనమాట. ఇప్పుడు షర్మిలను కూడా ఏమంటుంది? నీకు మీ చిన్నాన్నకు పట్టిన గతే పట్టుద్దని అన్నారా లేదా? వివేకానంద రెడ్డికి పట్టిన గతే షర్మిలకు పట్టుద్ది అన్నది ఎవరో తెలుసా? ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నోటి వెంట ఆ మాట వచ్చిందంటే అఫ్కోర్స్ సజ్జల వేరే ఉద్దేశంతో అనొచ్చు. వివేక ఓడిపోయినట్టు నువ్వు ఓడిపోతావు అనే ఉద్దేశంతో ఆయన అన్నా ప్రజల్లోకి ఏ ఇండికేషన్ వెళ్ళింది? వివేక 7 గొడ్డలి వేట్లు, 2 లీటర్ల బ్లడ్, అదే వీళ్ళకు కూడా. మీ తండ్రికి పట్టిన గతే మీకు పట్టిద్దంటే అందరూ ఏమనుకుంటారు? ఆవిడ ప్రాణాలకు వీళ్ళని చంపుతారనేది వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు సోషల్ మీడియా అదే చేస్తోంది. అసలు వైసీపీ మంత్రులు అదే మాటలు అంటున్నారు, సలహాదారులు అదే మాటలు అంటున్నారంటే ఇక ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు, మిగతా 30 రాష్ట్రాల పరిస్థితి వేరు. భారత ప్రభుత్వం మేలుకోవాలి, దీనిపైన రాష్ట్రపతి దృష్టి పెట్టాలి. ద్రౌపది ముర్ము గారు ఆమె ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాంతి భద్రతల పట్ల ఆమె ఆందోళన ప్రకటించాలి. మోడీ, షా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి రేపటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను గనక పూర్తిగా ప్రత్యేక దృష్టితో చూసి ప్రత్యేక నిఘా బలం, అక్కడ ఉన్నటువంటి ఆ సిఆర్పి వీళ్ళందరూ బలగాలు, కేంద్ర బలగాలు ఇక్కడ దిగి ఆంధ్రప్రదేశ్లో కనుక ఎన్నికలను కనుక పర్యవేక్షించకపోతే, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు కనుక జరిగితే ఏ భయోత్పాతం జరుగుతుందో చెప్పలేం, ఎవరు బతుకుంటారో చెప్పలేం, ఎవరు చనిపోతారో చెప్పలేం. ఇవాళ
ప్రజల ప్రాణాలకు ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు అనేది అది వేరే విషయం. వాళ్ళు కాదు, ప్రజానాయకులు, ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకే రక్షణ లేదంటే దేవుడే కాపాడాలి. ఇప్పుడు బాంబు కలకలం సార్, ఏది చింతలపూడి, చింతలపూడిలో బాంబు కలకలం అంటే ఇదే కారణం. తెలుగుదేశం శ్రేణుల్లో, తెలుగుదేశం నాయకుల్లో ఆందోళన. ఇంకా ఈ 100 రోజులు ఎలా నడుస్తాయి? రేపు నోటిఫికేషన్ వచ్చినాక ఇంకేం జరుగుతుంది? ఆయన అసలు కదలనిస్తారా? ఆయనపై ఏ దాడి జరుగుతుంది? ఆయనే కాదు, ఒక చంద్రబాబు, ఒక షర్మిల, ఒక సునీత, ఒక పవన్ కళ్యాణ్, అందరిలో కూడా అదే కదా. అంటే ఇంకా ప్రతిపక్షమే లేకుండా చేద్దామని, అసలు పోటీకి ఎవరిని లేకుండా చేద్దామనే ప్రయత్నం జరుగుతుందంటారా? ఎందుకు అసలు ప్రజలే లేకుండా చేస్తే పోలా? అసలు రాష్ట్రాన్నే లేకుండా చేస్తే పోలా? ఇప్పుడు ఏదైనా సరే శృతి మించితే, ఏ అంగమైనా సరే పెరగకూడనంత పెరిగితే ప్రకృతే దాన్ని తెగ నరుకుద్దని మన డార్వినో ఎవరో చెప్పారు. ఏది జీవ పరిణామవాదమో ఏదో అంటాం మనం. అట్లాగే ఇప్పుడు ఈ నేరాలు ఘోరాలు కూడా పెరగకూడనంత పెరిగాయి. ఇక ఈ అంగం కూడా తెగిపడటం ఖాయం. ఆయన అంటాడు కదా, దేవుడు స్క్రిప్ట్ అని. దేవుడే రాస్తాడు రేపు స్క్రిప్టు. అర్థం కాల? పైన దేవుడు, కింద ప్రజలే కాపాడుకోవాలి చంద్రబాబుని, షర్మిలని, సునీతని, పవన్ని, లోకేష్ని. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కాపాడదు. ఓకే.